సమయంలో తల్ల వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యం పూర్తి చేయడానికి వెళ్ళిపోతాము. ప్రార్థన. పరలోకమందున్న బాగా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈరోజు శుక్రవారము ఈ పాద సన్నిధిలో తండ్రి నాయన సంఘముగా కూడి ఇట్టి రీతిగా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నాయన ఇంతవరకు పాటలు పాడి ఉన్నారు తండ్రి, ప్రార్థనలు చేసి ఉన్నారు తండ్రి, అలాగే వాక్య పఠనం కూడా జరిపించి ఉన్నారు తండ్రి. సమస్తము మీరే మహిమ తెచ్చుకోండి. అలాగే ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటికి కూడా మీరే ఆధీనమును నడిపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఇప్పుడు వాక్యములు విధించి ఉండగా దేవ వినగలిగించేవి గ్రహించుకున్న హృదయమును దయచేయండి. అలాగే నీ మాట నుంచి ఇప్పుడు సిద్ధపడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకును నాలో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరంట హృదయపూర్వక వందనాలండి. మరొక గొప్ప అవకాశం దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవతి దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పదో, ఇప్పుడు చదివిన వాక్య పట్టణంలో దేవుడు ఎంత గొప్పగా మాట్లాడాడంటే, దేవుడి వాక్యము ఎలాంటిది అని మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వల్ల 19వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అవి బంగారము కంటేను విస్తారమైన వేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను చుట్టి తేనె దారుల కంటేను మధురమైనవి. ఏంటది? దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యాన్ని వినడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎన్ని పనులున్నా మానుకుని పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపాలన్న ఒక ఆశతో, ఒక తృష్ణతో ఇప్పుడు వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించుగాక. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం, కొద్ది నిమిషాలు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. మనందరికి కూడా ఈ జీవితంలో, అంటే దేవుడిచ్చిన ఈ జీవితంలో ఎలా బ్రతకాలి అని అంటే, దేవుడు అనే మాట ఏంటంటే మీరు విశ్వాసముతో బ్రతకాలి. విశ్వాసంతో ఎలా బ్రతకాలండి? అసలు విశ్వాసం అంటే ఏంటండి? ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మీకు ఒక భక్తుడిని పరిచయం చేస్తాను. ఆ భక్తుడు తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, తండ్రితో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు అని మీరు ఆలోచిస్తే, నీ తండ్రి ఇంటిని, నీ ఊరు వదిలి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అన్ని సదుపాయాలు ఉన్న ఆ ఊరిని వదిలేసి, అన్నీ ఇచ్చే తండ్రిని వదిలేసి, ఒక మాట వినబడితే ఆ మాటను పట్టుకు వెళ్ళిపోయాడట. ఎవరతను? అబ్రహాం. అప్పటి వరకు ఎవరు పోషించారు ఆయన్ని? తండ్రి పోషించాడు. తండ్రి అన్నీ ఇచ్చాడు, ఎక్కడ లోటైతే చేయలేదు. కానీ దేవుడు పిలిచాడు అబ్రహాముని. అంటే అబ్రహాము యొక్క స్థితి అనారోగ్యంతో లేదు,
ఇంకా బాగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేక కాదు, అన్నీ బాగున్నాయి, తినడానికి సమృద్ధిగా ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే ఏ లోటు లేదు. ఎవరికి? అబ్రహాము గారి. ఏ లోటు లేని అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి దేవుడు పిలిచాడు. అదేంటి, నాకు అన్నీ ఉన్నాయి కదా, అంతా బాగుంది కదా, ఈయన ఎవరో నాతో మాట్లాడారు, అన్నీ వదులుకున్నట్టు వచ్చేమంటున్నాడు ఏంటి అని అబ్రహాము గారు అనుకోలేదు. అబ్రహాము గారికి ఒక ఆలోచన ఉండేది. మరి ఆలోచన మనకు కూడా ఉంటే బాగుంటుంది. ఏంటి ఆలోచన అంటే, ఆకాశాన్ని చూసేవాడట, ఈ ఆకాశాన్ని ఎవరు చేశారు? భూమిని మీద నడుస్తుంటే అనిపించేదట, ఈ భూమిని ఎవరు చేశారు? సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, సముద్రాన్ని చూసినా, ఇవన్నీ ఎలా కలిగాయి అంటే ప్రకృతిని చూసి ఆలోచించడం మొదలు పెడుతున్నాడట దేవుడు. మరి ఎప్పుడైతే ప్రకృతిని చూసి మనం ఆలోచించడం మొదలు పెట్టామో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఆ డౌట్లతో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశాన్ని నేను చేశాను, భూమిని నేను చేశాను, సముద్రం నేను చేశాను చెప్పట్లే. ఏమని పిలిచాడు చూడండి. ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండము నెక్స్ట్ 12వ అధ్యాయము నెక్స్ట్ ప్రారంభ వచనం, పేజీ నెంబర్ ఆదికాండము 8వ పేజీ నెంబర్ ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభ వచనం. యెహోవా నీవు లేచి, ఎవరిని నీవు లేచి అంటే? అబ్రహాముని. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము అప్పటి వరకు నాకు ఆహారం లేదు, లేదా నాకు స్థలం లేదు, లేకపోతే నాకు అనారోగ్యంగా ఉంది, ఇలాంటి ఏమైనా ఉన్నాయా అబ్రహాంలో? ఏమీ లేదు. అబ్రహాము గారి జీవితం ఎలా ఉందట? ఎలా ఉందట? ప్రశాంతంగా ఉంది. మీరు బాగా ఆలోచించండి. అబ్రహాము గారు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, కనిపించేవన్నీ ఎవరు చేశారు, ఎలా కలిగాయి? వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏమన్నాడంటే? ముందేమన్నాడంటే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అంటే నువ్వు మీ అన్న వాళ్ళు ఎవరు లేకుండా నువ్వు ఉండే దేశాన్ని వదిలేయాలి, నీ బంధువులు వదిలేయాలి, తర్వాత నీ తండ్రి ఇంటిని వదిలేయాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, నేను చూపించబోయే దేశానికి వెళ్ళాలి. అంటే ఇక్కడే ప్రారంభమవుతుంది ఆయన విశ్వాసం ఏంటనేది. దేవుడు మాట్లాడగానే ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు నన్ను రమ్మంటున్నారు అని కూడా లేదు ఆయనకి. దేవుడు పిలిచాడు, నన్ను ఎవరో పిలుస్తున్నారు, మీరు ఆయన్ని వెంబడించాలి. విశ్వాసం. ఆయనకి దేవుడు చూపిస్తానన్న దేశం కనిపించలేదు, కానీ ఆ మాట మీద ఏముంది ఆయనకి? విశ్వాసం. ఆ మాట మీద ఉన్న విశ్వాసాన్ని ఆయన ఎలా కాపాడుకున్నాడంటే, ఫస్ట్ వింటున్నాడు.
దేవుడు మాట్లాడే మాటలు ఏం చేస్తున్నాడంటే వింటున్నాడు. అంటే వినడానికి ఏం చేస్తున్నాడు? చెవిని ఇస్తున్నాడు. మాట్లాడలేదు, వినడానికి చెవిని ఇస్తున్నాడు. వెళ్ళుము, నేను గొప్ప జనాంగముగా చేసి, నిన్ను గొప్ప జనాంగముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అంటే ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట అబ్రహాము నమ్మాడు. ఈయనెవరో నాకు తెలియదు, ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఎవరో నాకు తెలియదు అనే డౌట్ లేదు ఆయనకి. మాట్లాడేది ఎవరైనా ఆయన దేవుడు. అంటే దేవుని మాట వినబడేసరికి ఆయనలో విశ్వాసం పెరుగుతుందండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడో ఇచ్చాడు. అప్పటి నుంచి మన విశ్వాసం పెరుగుతూ ఉందా, తగ్గుతూ వచ్చిందా? పెరుగుతూనే ఉంది. అబ్రహాము గారి విశ్వాసం కూడా పెరుగుతూనే ఉంది. దేవుడన్న అద్భుతమైన మాట ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాట పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేశాడంటే 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అంటే ఎక్కడైనా దేవుడు చెప్పకుండా వెళ్ళినట్టుగా అనిపించింది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు. యెహోవా చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము వెళ్ళెను. అంటే అబ్రహాము దేవుని మాట ఏం చేశాడట? నమ్మాడు. తర్వాత ఆ మాట ప్రకారంగా బ్రతికాడు. ఎప్పుడైనా సరేనండి, దేవుని మాట నమ్మితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అబ్రహాము గారికి అన్నీ ఉన్నాయి కదండి, మరి ఏ ఆశీర్వాదం కావాలి? అబ్రహాము గారికి అన్నీ ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, కిందకు వచ్చేసరికి 5వ వచనంలో 4లోనే కొద్దిగా ఎదురుకి వెళ్ళాలి. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ వారం అవ్వకపోతే వచ్చే వరకు కంటిన్యూ చేద్దాము. ఎన్ని సంవత్సరాలు అబ్రహాము గారికి? 75 సంవత్సరాలు. తర్వాత అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారామును, తానును, వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. దేవుడు చూపిస్తాను అన్న దేశం ఏ దేశమో తెలుసా? ఏ దేశం అంటే అదే అదే ఆ దేశం పేరు. ఎస్, ఈ దేశమే. అంటే దేవుడు ఇక్కడ మీకు ఆల్రెడీ మొత్తం చెప్పేశాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము చేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడట? తాను చూపిస్తానన్న దేశానికి ఏం చేశాడు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. కానాను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళేటప్పుడు ఏమేమి పట్టుకెళ్ళాడు? పాయింట్ ఏంటంటే, వారికి ఏదైతే పంపకాల్లో
లోతుకి ఏ ఆస్తి వచ్చిందో ఆస్తి, తర్వాత అబ్రహాము గారికి వచ్చిన ఆస్తి, ఆస్తితో పాటు బయలుదేరారు ఎక్కడికి? కానానికి. అంటే ఒంటరిగా ఏమీ లేని వారిగా వెళ్ళారా, సమృద్ధిగా పట్టుకెళ్ళారా? ఎస్, సమృద్ధిగానే వెళ్ళారండి వాళ్ళు. అంటే మరి ఆలోచించాలి, ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు క్రైస్తవ్యం, పరలోకం సంపాదించుకోవడానికే క్రైస్తవ్యం. బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకోవడం కాదు క్రైస్తవ్యం. ఎందుకంటే పరలోకం సంపాదించుకోవడానికే క్రైస్తవ్యం. అంటే మరి ఇల్లులు కట్టుకోవడం తప్ప అంటే తప్పు కాదు. అంటే మనకు కావలసిన మేరకు మనం కట్టుకోవడం, మనం నివాసయోగ్యంగా ఉండడానికి నివాసాన్ని కూడా ఏం చేయాలంట? ఏర్పాటు చేసుకోవాలి. ఇది దేవుని చిత్తమే. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఎస్, ఇప్పుడు మనం ఒక నిర్మాణం చేస్తున్నామంటే నిర్మాణంలో ఎవరి యొక్క సంకల్పం ఉంటుంది? ఎస్, దేవుని సంకల్పం. మనమే కాదు, బయటి వారు కట్టుకున్న దేవుని యొక్క సంకల్పం ఉంటుంది, లేకుండా ఏది జరగదు. అయితే నీ పాకులాట లేకపోతే దాన్ని ఏదో అంటారండి, మంచి మాట అది, జ్ఞాపకం చెప్తాను, జ్ఞాపకం లేదు. ఆస్తి సంపాదించుకోవాలనే ఒక దురాశ, ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయాసం ఎంతవరకు ఉండాలంటే కొంతవరకు. ఎందుకు అంటున్నాడంటే, నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ మనసు ఎక్కడ ఉంటుంది? ధనం వైపు ఉంటుంది, ధనం మీదే ఉంటుంది. కానీ మనసు ఎక్కడ ఉండాలి? మన మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి, దేవుని వైపు ఉండాలి. ఈ ఆస్తులు, ఈ పాస్తులు, లేదా ఈ బంగారం, ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. వాటి గురించి మనం భయపడవలసిన పని అయితే అంటే లేట్ అవుతుంది అంతే, టైం పడుతుంది అంతే. దానికంటే ముందుగా మనకిచ్చేది దేవుడు ఏంటో చెప్పంటారా? ప్రశాంతత. అబ్రహాము గారికి అన్నీ ఉన్నాయి, తినడానికి కరువు లేదు, ఉండడానికి నివాసం కరువు లేదు, ఆస్తులు కరువు లేవు, ఒంటిలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇడ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయనకి లేనిది ఏంటంటే ఇవన్నీ ఎలా కలిగాయి అంటే ఉండలేకపోతున్నాడు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. సరే, ఆలోచన బాగుంది అబ్రహాము అని చెప్పి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి పిలిచి రమ్మన్నాడు. పిలిచిన వెంటనే వెళ్ళిపోయాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా మాట విన్నావు కనుక నిన్ను నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. నిజమండి, మనం దేవుడు మాట వింటే మనల్ని ఏం చేస్తాడట? మారుస్తాడా? మార్చడా? మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు? దేవుని మాట వింటే మారుస్తాడు. దేవునికి మాటకు వ్యతిరేకంగా బ్రతికితే, దేవుడు చేయమన్నది చేయకుండా బ్రతికితే ఆశీర్వాదం రాదు. దేవుడు చేయమన్నది చేసామనుకోండి ఆశీర్వాదం. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. మీకు ఒక విషయం చెప్పాను పోయిన వారం, జక్క ఇంటికి రక్షణ వచ్చింది కదా, అప్పుడు ఒక మాట అంటాడు, జక్కయ్య కూడా అబ్రహాము గారి యొక్క కుమారుడు అన్నాడు. అంటే అబ్రహాము చూడండి ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. జక్కయ్య మంచి పని చేసి జక్కయ్యేమో మారు మనసు పొంది జక్కయ్యేమో రక్షణ పొందితే ఎవరి పేరు ఎత్తాడు దేవుడు అక్కడ? అబ్రహాము పేరు. అంటే అబ్రహాము అంత గొప్పవాడు అన్నమాట. ఎందుకు గొప్పవాడయ్యాడు అబ్రహాము అంటే దేవుని మాట నమ్మాడు. నువ్వు రా అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు.
ఇది ఒక విషయం కాదండి. మనం ఆయన గురించి చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా చోట్ల అదే మాట కనిపిస్తుందండి. అదే మాట కనిపిస్తుంది. ఏమంటాడంటే కింద మళ్ళీ 6వ వచనం, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి సింధూరు వృక్షమునొద్దకు చేరి అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించింది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇక్కడ పాయింట్ మీరు ఆలోచిస్తే ప్రేమ దేవుడు వల్ల ఏంటంటే దేవుడు మళ్ళీ కూడా వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు అని అంటే 7వ వచనంలో అన్నాడు, యెహోవా అబ్రహాము ప్రత్యక్షమే యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమే నీ సంతానమునకు ఏమన్నాడు, ఈ దేశం ఇచ్చిందని చెప్పగా. ఏ దేశాన్ని ఇస్తానన్నాడు? కానాను దేశాన్ని. నీ సంతానానికి అన్నాడు. అప్పుడు పిల్లలు ఎవరన్నా పుట్టారా? అప్పటికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. పిల్లలు లేరు. అప్పటికి సుమారుగా వయసు అయిపోతూ ఉంది, పిల్లలు లేరు. కానీ దేవుడు చెప్పిన ప్రతి మాట కూడానండి అది నాకు జరిగేను అన్నట్టుగా నమ్మాడండి. దేవుడు ఏదో ఒక మాట చెబితే సరే ప్రభువా నిన్ను దీవిస్తాను అన్నాడు. సరే ప్రభువా నేను కానాను దేశానికి తీసుకెళ్తాను అన్నాడు. సరే ప్రభువా ఇప్పుడు ఈ కానాను దేశము నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? సరే ప్రభువా, ఎందుకంటే నీవు నమ్మదగిన వాడు, నేను నమ్ముకున్న నా నమ్మదగిన వాడు నీవే తండ్రి అండి. ఇలాంటి నమ్మకాలు మన జీవితాల్లో ఉన్నాయా? చాలా ఆలోచించి. ఇస్తానన్నవాడు ఇచ్చి తీరుతాడు. నువ్వు అడిగావు, అడగకుండా ఇచ్చాడు. ఇక్కడ ఎవరికి? అబ్రహాము. అడగలేదు. అబ్రహాము అడిగాడండి, అడగలే. అబ్రహాము అడగకుండానే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళిపోయాడు. అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? ఉంటాడు. ప్రేమ దేవుని వల్ల అది ఇచ్చి తీరుతాడు. అక్కడ బలిపీఠం కట్టాడట, ఇంకా బయలుదేరాడట, బయలుదేరుతూనే ఉన్నాడట. తర్వాత మీ అందరికీ తెలుసు, కానాను దేశంలో ఏమొచ్చిందట? కరువు వచ్చిన ఆయన ఏం చేశాడు అంటే భయపడుతుంది ఆయన. మళ్ళీ ఇక్కడ ఒక్కటేనండి ఆయన జీవితంలో పొరపాటు అనేది ఏమైనా చేసి ఉంటే ఇక్కడే ఆగర్ విషయంలో కూడా పొరపాటు చేయలేదు. ఎవరు చేయించారు ఆయన చేత? భార్య చేయించింది. అబ్రహాము గారి తప్ప అక్కడ లేదు. ఇక్కడేనండి. అంటే చూడండి, విశ్వాస యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఒకసారి తొట్టిల్లుతాం. ఏదైనా సమస్య వస్తుంది అని తెలిసినప్పుడు ఆ సమస్యకు దొరకకుండా మనం జాగ్రత్త పడదాం అనుకుని ఏం చేస్తామంటే
తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఏది పడకుండా, ఆ సమస్య బారిన పడకుండా, కానీ ఇంకా ఇంకో సమస్యల్లో పడతాం. ఇక్కడ కూడా సేమ్ అబ్రహాము అదే ఆలోచించాడండి 10వ వచనంలో. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుడు ఏ దేశాన్ని ఇచ్చాడండి ఆయనకి? కానాను దేశం. ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ఆయన. అక్కడ ఏమొచ్చింది? ఈ కరువు ఎందుకు వచ్చింది? పరీక్ష. ఎవరికి? అబ్రహాము. ఇక్కడ వచ్చిన పాయింట్ నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాము, భక్తి పనులుగా ఉన్నాము, విశ్వాసాలు గొప్పగా ఉన్నాము. ఇప్పుడు శ్రమ అనేది భక్తి పరుడికి వస్తుందా, భక్తిహీనుడికి వస్తుందా? కానీ ఆ శ్రమ వస్తే అతను భక్తిపరుడు అంటారా, భక్తిహీనుడు అంటారా? భక్తిహీనుడు అంటారు. ఎవరికి? యోబు గారికి కష్టం వచ్చింది. స్నేహితులు ఏమన్నారు? నువ్వేదో తప్పు చేసి ఉంటావు కాబట్టి దేవుడు ఒకటి కాకపోతే ఒకటన్ను ఇస్తాడుగా, అన్ని తీశాడంటే కారణం నువ్వేదో తప్పు చేశావు. ఆనాడే కాదు, ఈనాడు అలాగే ఉన్నారండి. మనం భక్తి జీవితంలో గొప్పగా ముందుకు వెళ్ళిపోతుందండి, దేవుడు పరీక్ష పెడతాడు. అంటే నువ్వు అందులో గెలుస్తావా, అంటే దేవుడు నెగ్గిస్తావా, అపవాది నెగ్గిస్తావా అని. శ్రమ వస్తుంది, ఏదో శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు నీ దగ్గరికి అనేకులు వస్తారు. నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, అందుకే నీకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. మరి ప్రార్థన చేస్తున్నావో లేదో ఎవరు తెలుసండి? సంఘంలో ఉన్నవారు తెలుసు, తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు. ఈ శ్రమ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఈ శ్రమ రావడానికి కారణం నీ భక్తి బాగోలేదేమో అని చెప్పేసి మన మీద ఏం చేస్తారంటే నిందలేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రండి, అబ్రహాము గారు చెప్తున్నారు, దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్తున్న అతనికి శ్రమ వచ్చింది, అంటే కరువు వచ్చింది. భయపడిపోతున్నాడు. అంటే నా దగ్గర పనివారు ఉన్నారు, ఇంకా ఎవరున్నారంటే ఎడ్లున్నాయి, ఒడ్డులున్నాయి, గొర్రెలున్నాయి. అంటే నేనున్న ఈ ప్రాంతంలో కరువు వచ్చింది, మరి వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి తేవాలి? నేను టెన్షన్ పెట్టుకున్నాడు. నాకు శ్రమ వచ్చేసింది అనుకున్నాడు. కంగారులో ఏం చేయడం మానేశాడట? ప్రార్థన చేయడం మానేశాడు. మనం మానేస్తే కదా ఒకసారి కష్టం వచ్చినప్పుడు, మానవా చెప్పండి. నిజమండి, ఏదైనా కష్టం వస్తే సరే ఈ కష్టం పోవాలంటే ముందు మోకరించి ప్రార్థన చేయాలి అన్న ఆలోచన రాదు. మీరు అంటాను, మనకు సమస్య వస్తే ముందు వాళ్ళతో వీళ్ళతో చెప్పే కంటే మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నాకు వచ్చే సమస్య నీకు తెలుసు, నాకున్న బాధ తెలుసు, దీని నుంచి తప్పించగలిగిన వాడు ఒక్కడే. అంటే ఈ తెలిస్తే మనం చాలా అదృష్టవంతులం. అంటే దేవునితో ఎలా మాట్లాడాలో తెలియాలి, దేవునితో ఎప్పుడు మాట్లాడాలో తెలియాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియాలి. నిజమే కదండి? పరిచయుడు ప్రార్థన చేశాడు అంటే దేవుడితో మాట్లాడు. ఎవరు మాట్లాడాడు తెలుసా?
లూకా సువార్త 18వ అధ్యాయం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడటం. రైట్. లూకా సువార్త 18వ అధ్యాయము. అక్కడ చూడండి, ఇంకా ఎదురుకు వచ్చి ఇంకా ఎదురుకు వచ్చి అక్కడ పరిచయుడు శుక్రుడు ఉంటుంది చూడండి సార్. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 18వ ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఏమంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దేవాలయములోనికి వెళ్ళిరి. మంచి పాయింట్. ఒకళ్ళ పేరేమో పరిసయ్యుడు, అంటే పరిసయ్యుడు సంబంధించిన తెగలు వచ్చేవాడు. రెండోవాడు సుంకరి. ఏమండి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయాలకు. ఎందుకు దేవాలయానికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి. చూడండి, దేవుడితో మాట్లాడటం కూడా రాకపోతే, తెలియకపోతే ఆ ప్రార్థన ఏమవుతుందట? వ్యర్థమైపోద్ది. 11వ వచనం. ఫస్ట్ ఎవరు ప్రార్థన చేస్తున్నాడట? పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇద్దరు మనుషుల వలనైన ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫస్ట్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే గర్వంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అంటే ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపిస్తే దేవుడు దాన్ని ఏమన్నాడు? గర్వం అన్నాడు. ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపించడం ఏంటంటే, బాగానే నిలబడ్డాడంటే దేవ అన్నాడు, బాగానే ఉంది. ఇతరులు పోలిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడట ఎదుటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడకూడదంటే ఎదుటి వ్యక్తి బాగుందని ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళు చేసే దొంగతనాలు, లేదా వాళ్ళు చేసే మోసాలు, వాళ్ళు చేసే పనులు నేను చేయట్లేదు నాయన అని నువ్వు చెప్పక్కర్లేదు. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. కాబట్టి వాళ్ళు చేసే తప్పుడు పనులు చెప్పక్కర్లే. కానీ పరిసయ్యుడు ఏం చేస్తాడంటే, అయ్యా చోరులు, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇద్దరు మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే యాక్చువల్గా పరిసయ్యుడు మంచోడే, దొంగతనాలు చేయడు, వ్యభిచారం చేయడు, తర్వాత పాపం చేయడు, మంచి క్వాలిటీసే ఉన్నాయి. కానీ ఎదుటి వ్యక్తిని దెప్పు పొడిచే గుణం ఉంది. ఎదుటి వ్యక్తి కొరకు తప్పుడుగా మాట్లాడే మనసు ఉంది దేవుడికి. అదే నచ్చని ప్రేమ. దేవుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడకూడదట? తప్పు మాట్లాడు. ఎందుకంటే అది ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. ఏమండి ఇప్పుడు ఫస్ట్ ఇలాగ అన్నాడు కదండి. ఇప్పుడు తన చేసే పని చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే దేవుడితో. అంటే దేవుడికి ఏమి తెలియదు అనుకుని చెప్తున్నాడో తెలియదు, ఇచ్చేవాడు చెప్తున్నాడు. ఉండి అక్కడ 12వ వచనంలో వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇంకేం చేస్తున్నాడట? వారానికి 2 మార్లు ఏం చేస్తున్నాడట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడట? తన సంపాదనలో, అంటే డబ్బు సంపాదనలో 10వ వంతు చెల్లించు.
ఎవరికి చెప్తున్నాడంటే ఇది ఇచ్చేది ఎవరికి? పోనీ దేవుడికి. అంటే దేవుడికి తెలియదని చెప్తున్నాడా? ఇస్తున్నాడని చెప్తున్నాడా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు చెప్తున్నాడు? అదేంటి ప్రభువుని మర్చిపోతావేమో, నేను అన్నం తినకుండా వచ్చాను దేనికి? ప్రార్థన చేయడానికి. అంటే నువ్వు నాకు ఇచ్చే లాభం ఇచ్చే, నన్ను ఆశీర్వదించే. మీ మందిరానికి వచ్చేటప్పుడు అన్నం తినకుండా వచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ప్రార్థన చేశారండి. ఒకవేళ ఉపవాసం ఉన్న వాళ్ళు మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు తండ్రి అని అన్నారనుకోండి, బాగుంటుందా? మీరు ఉన్నారు లేదు ఎవరు తెలుసు? ఉపవాసం ఉన్నప్పుడు ఎవరితో చెప్పకూడదంటే మనుషులతో కూడా చెప్పొద్దండి. దేవుడు మనుషులు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకైతే తెలియదు, దేవుడికి తెలుసు. కాబట్టి సింధులేసి అంకులు యాగా ఉపవాసం ఉన్నాను అని అందరూ దేవుడు ఒప్పుకోడు. నేను జ్యోతులేసి అందనుకో దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పదు. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు నీ గదిలోనికి వెళ్ళి రాష్ట్రమందు చూసి నీ తండ్రికి నీకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక వచ్చావు ఈరోజు ఉపవాస ప్రార్థన వచ్చావు. కొంతమంది ఉపవాసం ఉండి రావచ్చు, ఉపవాసం లేకుండా రావచ్చు. ఎలా వచ్చినా మిమ్మల్ని చూసేది ఎవరు? దేవుడు చూస్తాడు. మీకు ఇచ్చేది ఎవరు? ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. కానీ ఈయనేమంటాడంటే దేవుడికే చెప్తున్నాడు, అయ్యా నువ్వు మర్చిపోతావేమో, మర్చిపోకు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను. దేవుడికి నచ్చని పని ఉపవాసం కాదు, ఏంటి చెప్పుకోవడం. ఈ పాయింట్ చూసుకుని చాలా మంది ఏమంటారు, దేవుడు ఉపవాసం ఉన్నా కూడా ఏం చేయట్లేదట, ఒప్పుకోవట్లేదు. దేవుడికి ఉపవాసం ఉండడం ఇష్టం లేదు. ఈ పాయింట్ తీసుకుని తిండిపోతులు అందరూ తినేస్తారు. ఉన్నారండి కొంతమంది తిండిపోతులు, ఉపవాసం ఉంటారు. ఉపవాసం అలవాట్లు లేవు, ఉపవాసం వద్దంటారు. అంటే ఇదిగో పరిసేయుడు ఉపవాసం ఉన్నాడు, దేవుడు ఆ ప్రార్థన వినలేదంటారు. వీళ్ళు ఎవరు నా దృష్టిలో తిండి ప్రియులు. ఆ మధ్యాహ్నం భోజనం పడకపోతే నాకలే అనమాట. ఇదివరకు ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మాకు కష్టం అయిపోతుంది. ఏమంటే ఇంకొకటి అంటే తన సంపాదన అంతట్లో 10వ నువ్వేమిస్తున్నావో ఎంత వేస్తున్నావో తెలుసు కదా దేవుడికి. మరి ఆయనతో చెప్పుకోవడం ఎందుకు? తప్పు చేశాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. తండ్రి నేను నీకు ప్రతి నెల దశంభాగం ఇస్తాను తండ్రి, కాబట్టి నువ్వు నాకు ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బు తండ్రి. నువ్వు ఇచ్చేది 1000 రూపాయలు, నువ్వు ఫ్లాట్ కొనుక్కోవడానికి 18 లక్షలు, ఫ్లాట్ కొనుక్కోవడానికి 18 లక్షలు దేవుడు ఇవ్వాలా? చాలామంది అలా అడుగుతారండి. మనం ఇచ్చేది దేవుని చెప్పక్కర్లేదు, అంతా ఆయన తెలుసు. నీ కోరిక ఏంటో కూడా ఆయనకి తెలుసు, ఇస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేయగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అసలు వీటికి భయపడాలి. పరిసేయుడికి ఏమి రాలేదంటే దేవునితో మాట్లాడడం రాలేదు. ఇప్పుడు సుక్కరండి పాపి ఏమన్నాడు చూడండి, 11వ వచనం. అయితే సుంకరి అంటే ఇంకో వ్యక్తి వచ్చాడు కదండి, ఇంకో వ్యక్తి వచ్చాడు కదా, అతని పేరు సుంకరి. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికేను. ఇప్పుడు 2వ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇతరులాగా ఎక్కువగా మాట్లాడా?
ఇతరుని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మాటలు ఉంటాయి. ఎదటి వ్యక్తులనేమి విమర్శించాడు, ఎదటి వ్యక్తులనేమి ఏలెత్తి చూపాడు, తను చేసిన ఉపవాసం చెప్పాడు, తను ఇచ్చిన డబ్బుల గురించి కూడా చెప్పాడు. చాలా మాటలు ఉన్నాయి. సుంకర్ ఎవరు ప్రార్థన చేశాడు? చూడండి 13. అయితే సుంకరి దూరంగా నిలబడ్డాడట. మళ్ళీ ఇదేనండి మందిరం. పరిసయ్యుడేమో ఇక్కడ ఉన్నాడు. మరి గొప్ప పెద్ద కదా, నేను గొప్పడు కదా, ఉన్నాడట. మోకరించాడు అంటే నిలబడి ఉన్నట్టు రాయబడి నిలబడ్డాడు. ఇంకా ప్రార్థన చేసేస్తున్నాడు. తండ్రి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగోయ్యా సుంకరి, నా కాదు నేను అంటే తాను ప్రార్థన తాను చేయొచ్చు కదా, పక్కోడి ఎందుకు చూపించడం? ఇది పొరపాటు అంటే ఎప్పుడు అలా చేయొద్దు మనం. ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడేమో పరిచయుడు ఉన్నాడు, సుంకరేమో అక్కడ ఉన్నాడు. ఈ పరిచయుడు ప్రార్థన చేస్తూ చూపిస్తున్నాడు, అందుకో సుంకర్లా లేదు నేను, ఆ పాపం చేసేవాళ్ళ లేను నేను. ఎప్పుడు ఏలెత్తి 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 చూపడమే. ఇతర అన్నాడట, దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలట్లేదు. తారక రొమ్ము కొట్టుకునిచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. తండ్రి ఏమనట్లేదు, నీకు ఏమి చెప్పట్లేదు, ఎదుటి వారి మీద ఏమి మోపట్లేదు, తనకు తానే తండ్రి నేను పాపిందండి, నువ్వు నన్ను ఏం చేయాలి? కరుణించవా అన్నాడటండి. ఎన్ని మాట మాట్లాడాడు? ఒకే ఒక్క మాట, కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునిచ్చు పాపినైన నన్ను కరుణించవా దేవన్నాడటండి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? చూద్దాం. అక్కడ 14 వచ్చింది. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వారానికి 2 వారాల ఉపవాసం ఉన్నవాడు ప్రార్థన కంటే, నెల నెల దశభాగం ఇచ్చేవాడు ప్రార్థన కంటే ఏమి ఇవ్వలేడట. తప్పు ఒప్పుకున్నాడట, క్షమించమన్నాడట, అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. అంటే దశభాగం ఇవ్వద్దని కాదు, అలాగని ఉపవాసం ఉండొద్దని కాదు, ఇవి చేస్తూ ఎదటి వ్యక్తిని నువ్వేం చేయకూడదట, స్పర్శించకూడదు. నువ్వు చేసింది ప్రభువా, నేను చేశాను కదా ప్రభువా, నాకు అవిచ్చే ఇవిచ్చే అని అనవద్దు. ఆయనతో ఏమి కూడా మాట్లాడద్దు. నువ్వు ఇచ్చిన దానికి దేవుడికి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి కింద మాట ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. అంటే దేవునితో మాట్లాడటం కూడా తెలియకపోతే ఏం కోల్పోతామట? ఆశీర్వాదము కోల్పోతాం. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవునితో ఏం మాట్లాడాలో మనకు ముందే ఏమై ఉండాలి? తెలిసి ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని వల్ల అబ్రహాము గారి దగ్గరికి వచ్చేవారు వెళ్ళిపోతాము, టైం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈరోజు దేవునితో ఏం మాట్లాడాలి అనేది మనకు బాగా తెలియాలి. తెలియదు కాబట్టి మాట్లాడడం మానేద్దామా? తెలుసుకుని మాట్లాడాలి. ఏం లేదంటే సింపుల్. ఇక్కడ ఒకటి ఏంటారంటే, ఎదుటి వ్యక్తి మీద నేరం మోపొద్దు. ఏం చేసేటప్పుడు? ప్రార్థన చేసేటప్పుడు. నీ శత్రువుని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ శత్రువు కొరకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది, నువ్వు ఏదైతే నీకు కలిగిన కొద్ది దేవుడికి ఇస్తున్నావో,
దాన్ని మళ్ళీ దేవుని సన్నిధిలో దేవుని దగ్గర తండ్రి నేను నీకు ఇది ఇచ్చాను కనుక నువ్వు నన్ను ఆశీర్వదించు అని అనొద్దు. నువ్వు ఇచ్చావు, ఆయన తెలుసు. కుడి చేతితో ఇచ్చింది కానీ నువ్వు ఇచ్చింది దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఇచ్చింది ఎవరికి చెప్పకపోతే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంది. అబ్రహాము కూడా ఇచ్చాడండి. వచ్చే వారం వస్తారు. 6 దశభాగం మనం మొదలెట్టాం కాబట్టి తర్వాత వస్తుంది. అబ్రహాము కూడా మెల్కీసెదెకుకి ఏమిస్తాడట? దశమభాగం ఇస్తాడట. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దశమభాగం అనేది. ఇస్తాడు, ఆశీర్వదించబడతాడు. ఇస్తాడు, ఆనందింపబడతాడు. ఇక్కడ కూడా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇచ్చింది దేవునితో పదే పదే చెప్పద్దు. తండ్రి నువ్వు ఇచ్చావు, నేను ఇచ్చాను. ఇప్పుడు చాలామందికి ఆకలితో ఉన్న వారికి ఆహారం అనేది పెడుతూ ఉన్నాం, ఇంకా జరుగుతుంది. మనం పబ్లిసిటీ చేయట్లేదు. కానీ ఎలా జరుగుతుంది ప్రభు అంటే, ఆయన ఇస్తున్నాడు, మనము పెడుతున్నాం. ఈ ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టే విషయంలో విదేశాల నుంచి వాళ్ళకి కలిగిన కొద్ది పంపిస్తారండి అమౌంట్. కొన్ని చోట్ల పెడుతున్నాం, ఎవరికీ తెలియదు, ఫోటో కూడా తీయట్లేదు. కానీ అక్కడ ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ ఉన్నప్పుడు వచ్చే ఆనందం, సంతోషం అంత ఎంత కాదుకునే దేవుడు. ఆ ఇచ్చేవాళ్ళు కూడా చాలా ఆశీర్వదించబడుతుంది. వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి వెళ్ళారు. ఎక్కడికి? విదేశాలు. అవి తీర్చుకుంటూ దేవుని పని ఇలా జరుగుతుందంటే వాళ్ళు అమౌంట్ పంపిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు చాలా ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళ పిల్లలు గొప్పగా చదువుకుంటున్నారు. వాళ్ళు ఏమీ లేనివారే ఒకప్పుడు, కానీ దేవుడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఉన్నతమైన ఆశీర్వాదం వాళ్ళకి దయచేస్తారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇది అయిపోలేదు, కంటిన్యూ చేద్దాము. ఎందుకు దీన్ని ఇలా పాయింట్ పెట్టారంటే, ఇలా పెడితే వచ్చేవారు అనేది వస్తానేమో, లేకపోతే ముగిస్తే నేను అటు ఇటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వెళ్ళకుండా శుక్రవారం మీ మధ్య ఉండాలి, సంఘంగా కలిసి ప్రార్థించాలి, దేవుడితో అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి వచ్చేవారం మిగతా విషయాలు నేర్చుకుందాము. కానీ ఈ రోజు నుంచి ఒకవేళ అడిగే విషయంలో పొరపాటుగా అడుగుతున్నామేమో, దేవుడితో మాట్లాడే సందర్భంలో పొరపాటుగా మాట్లాడుతున్నామేమో, అలా కాకుండా దేవుడికి నచ్చేలా, దేవుడు మెచ్చుకునేలా ప్రార్థన చేద్దాము. దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలో మన ద్వారా చూపిద్దాం. కళ్ళ వంచండి, ప్రార్థించేద్దాం. ప్రార్థన. పరలోకమందు మాట్లాడతాను. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతులు స్తోత్రములు ఎంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడే నువ్వు అబ్రహాము తండ్రి, మీరు పిలవగానే తండ్రి తన తండ్రి ఇంటిని వదిలాడు, దేశమును వదిలేశాడు. తండ్రి నువ్వు చూపించిన దేశానికి నా తండ్రి నువ్వు నడిపించావు తండ్రి. నిజమే నాయన, అట్టి కాపుదల కృప అందరికి కూడా దయచేయండి తండ్రి. అలాగే నాయన నీ బిడలముగా తండ్రి నిన్ను ఎలా అడగాలో తండ్రి, ఏం అడగాలో, ఏం అడిగితే మీరు ఇస్తారో అని అడిగి అవి పొందుకునేదైతే మీరే సహాయము దయచి పరిచయడు తండ్రి. అడగడం రాలేదు తండ్రి, సొంకరి అడగడం నేర్చుకున్నాడు తండ్రి, అడిగాడు తండ్రి, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అట్టి నీతిమంతుడుగా మీరు ముందుకు అయితే మీరే సహాయము దయచి ఆదివారం పాదసరి కూడా కలుసుకుని నేను ఆరాధించే భాగ్యం అందరికీ దయచేసి మా కొరకు త్వరలో రాలి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అమ్మాయి తండ్రి నేను ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ నన్ను సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడున్న వారందరి చుట్టూ సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలము తోడై
నడిపించుదుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.